జిల్లా అసోసియేట్ అధ్యక్షుల వారు ఈరోజు మరి మనకి అక్కడ నిరహార దీక్షకి అటెండ్ అవ్వడం జరిగింది. మరి తూర్పుగోదావరి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. ఈరోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమహేంద్రవరం నగరంలోని టౌన్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రాష్ట్ర హెడ్ కమిటీ చైర్మన్ శ్రీ తిరునాథ్ బాబు గారికి, అలాగే జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న సోదర ఉపాధ్యాయులకు, అలాగే మరి మండల కమిటీలు, డివిజనల్ కమిటీల్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో ప్రధాన బాధ్యులుగా ఉన్నటువంటి ప్రతి సోదరుడికి సోదరిమణికి కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నామండి. మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చరిత్ర గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక బలమైన ఉపాధ్యాయ సంఘంగా, ఒక చారిత్రాత్మకమైన ఉపాధ్యాయ సంఘంగా, ఉపాధ్యాయుల యొక్క సమస్యలను సాధించడంలో ముందుండి పోరాడిన సంఘంగా మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చరిత్ర లిఖితమై ఉంది. మన సోదరులందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మన యొక్క చరిత్రని ఈ భావి తరాల నాయకులతో సహా ఈ ఎస్టీయు ఆవిర్భావం నుంచి నాయకులు ఎంతమంది త్యాగాలు చేశారో వారి యొక్క త్యాగాలన్నింటినీ కూడా మనం డైరీలో మరి చరిత్రగా రాసుకుంటూ ఉన్నాం. ఆ విధంగానే మరి ఈ మధ్యకాలంలో చూస్తే మన సుబ్బారెడ్డి గారు కానీ, ఎమ్మెల్సీగా, అలాగే కత్తి నరసింహారెడ్డి గారు కానీ ఈ ఆధునిక ఉపాధ్యాయుల యొక్క సమస్యల మీద గలమెత్తి శాసనమండలిలో ఎన్నో సమస్యలు సాధించిన చరిత్ర మన ఎస్టీయు నాయకత్వానికి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఒక ఎస్టీయు కార్యకర్తలు, ఎస్టీయు ఉపాధ్యాయుల సమస్యలే మనం పరిష్కరించుకోవడానికి స్వార్థంగా చూసుకోకుండా అన్ని ఉపాధ్యాయ సంఘాలకి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలో ప్యాప్టో చైర్మన్గా మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిల్లాల్లో కూడా మెజారిటీ జిల్లాల్లో ప్యాప్టో చైర్పర్సన్లుగా, కన్వీనర్లుగా కూడా మన ఎస్టీయు జిల్లా బాధ్యులు మరి నాయకత్వం వహిస్తున్నారంటే ఎస్టీయు మనకు నేర్పిన ఉద్యమ చరిత్ర మనకి మరొకసారి తేటతెల్లం అవుతుందని సందర్భంగా సోదరులందరికీ తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వాలు ఎన్ని మన మీద నిరంకుశత్వాలు ఉక్కుపాదం మోపినప్పటికీ ఎస్టీయు మరి హక్కుల్ని, బాధ్యతల్ని రెండు కళ్ళుగా చేసుకుని మరి పోరాడి అన్నిటినీ కూడా సాధించుకుని ముందుకెళ్ళిన చరిత్ర మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం బాధ్యులందరికీ ఉంది. మరి గత ప్రభుత్వం అయితే రివర్స్ టెండరింగు, రివర్స్ అడ్మినిస్ట్రేషను, రివర్స్ పిఆర్సీ చేస్తుందని చెప్పి అప్పటి ప్రతిపక్షంలో ఉన్న నేటి పాలకపక్షం నాయకులంతా కూడా మరి ఆ ప్రభుత్వాన్ని ఆక్షేపణ చేసిన విధానాలు కూడా అన్ని ప్రజా సంఘాలకి కూడా తెలుసు. మరి ఈనాడు విద్యాశాఖ మంత్రి గారు కానీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉపాధ్యాయుల యొక్క ఆలోచనలు కానీ, ఉపాధ్యాయుల యొక్క సూచనలు కానీ, వారి యొక్క కోరికలను కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము పట్టించుకోమనే విధంగా పరిపాలన చేస్తూ మరి రివర్స్ ట్రాన్స్ఫర్స్ను కూడా ఒక ముందడుగు వేసి గత ప్రభుత్వం కంటే మరో అడుగు మేము ముందుకేస్తామని చెప్పి రివర్స్ ట్రాన్స్ఫర్స్ రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఏ ఉపాధ్యాయుడికి కూడా ఇష్టం లేని ఈ బదిలీలని మరి బలవంతం బదిలీలుగా ముందుకు నడిపిస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి గారికి ఈ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల యొక్క కోరికల్ని, ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిగణలోకి తీసుకోండి. సంవత్సర కాలం ముగిసింది మీ పరిపాలన. మరి గత ప్రభుత్వంలో రివర్స్ పిఆర్సీ ఇచ్చారు, మేము మెరుగైన పిఆర్సీ మీకు ఇస్తాం, అన్ని డిఏలు కూడా మీకు ఇస్తామని చెప్పిన అప్పటి గౌరవ ప్రతిపక్ష నేత, నేటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యపై స్పందించాలని చెప్పి మరి నిన్నటినే మండు టెండలో కూడా అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ లోకం మరి వారి యొక్క డిమాండ్ల సాధన కోసం నిరసన గలం వినిపించిన మరి చరిత్ర మీ దగ్గర ఉంది. మరి వారి యొక్క డిమాండ్లన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజే తక్షణమే మీరు స్పందించి ఉపాధ్యాయుల యొక్క కోరిక మేరకు వారికి నచ్చిన విధంగా
మరి మాన్యువల్ కౌన్సిలింగ్ని నిర్వహించి మరి వారికి నచ్చిన ప్లేస్ కోరుకునే విధంగా మీరు వారికి ఉపయోగపడాలని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మీ కౌన్సిలింగ్ సిస్టాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వ పెద్దలు మరి ఆ కౌన్సిలింగ్ విధానాన్ని ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉపాధ్యాయులు కోరుకునే విధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ఎస్టీయు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ సమస్యల మీద పోరాడే సంఘంగా, ముందుండే సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. లేని పక్షంలో ఈరోజు మరి ఏ విధంగా అయితే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో ఎక్కువ మంది బాధ్యులు మరి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు, మిగిలిన వాళ్ళకి మాకు ఈ బాధ్యత అప్పచెప్పి ఎక్కడికక్కడ మేము ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ప్రభుత్వం కానీ స్పందించి ఉపాధ్యాయులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే మరి మేము కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములై మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మీరే కారకులు అవుతారని చెప్పి పాలకులందరికీ హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని మా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, వర్ధిల్లాలి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. జిందాబాద్ 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 జిందాబాద్. అందరికీ నమస్కారం.